నా పేరు జీవే విఠల్. నేను ఉండేది కామారెడ్డిలో. ఏదైతే ఇప్పుడు మనము పెట్టుకున్న మీటింగ్ ఏదైతే ఉందో, ఈ వ్యవస్థలో మన జాతిని, అలాగే మన వ్యవస్థను మళ్ళొక్కసారి తెర మీదకి తీసుకొచ్చి, మనకు కావాల్సిన వాటా ఏంది, మనం వ్యవస్థలో మన పాత్ర ఏందనేది మళ్ళొకసారి మనము ఆలోచించాల్సిందిగా నా విజ్ఞప్తి. ఎందుకోసం అంటే మేము చాలాసార్లు చూస్తున్నాం. ఈ ఎలక్షన్ టైం రాగానే మన పెద్ద మనుషులు పోతారు పార్టీ పెద్దల దగ్గర, వాళ్ళ దగ్గర నా జనాభా గింత ఉంది. ఈ ప్రజెంట్ కుటుంబ సంఘం పెద్ద మనుషులు ఉన్నారు కదా, ఈ జిల్లాల వైజ్గా. అంటే పూర్తిగా వ్యవస్థను మన వ్యవస్థను, మన జాతిని పూర్తిగా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి మన జాతిని గుర్తు చేయకుండా, మన జాతికి కావాల్సిన ఏదైతే హక్కులు కానీ, అలాగే మనకు కావాల్సిన లబ్ధి కానీ పూర్తిగా వాళ్ళు వాడుకొని వాళ్ళు వదిలేస్తున్నారు మనల్ని. అందులో కామారెడ్డి మేము చాలా చూసినాం. కామారెడ్డిలో ఉమ్మడి నిజామాబాద్లో కూడా చాలా సందర్భాలలో మీటింగ్ పెట్టినాం. తెలంగాణ ఉద్యమంలో కుర్మ సంఘం నుంచి పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమంలో సపోర్ట్ చేపించినాం మనం దగ్గర ఉండి. అంటే వ్యవస్థను ఎట్లా అంటే వీళ్ళు ఆ ఈ ఇప్పుడు మాల మాదిగ వ్యవస్థ ఎట్లా ఉందో వాళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి అనేక ఉద్యమాలు చేసారు వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంఆర్పిఎస్ ఉంటుంది. దాన్ని మందకృష్ణ మాదిగ అన్న దగ్గర తీసుకొని మూవ్మెంట్ తెర మీదకి వచ్చి ఒక మాదిగ దాని పేరు బ్రాండ్గా చేసినారు. కానీ మన జాతి ఏం చేస్తుందంటే పూర్తిగా వాడుకొని డబ్బులను తీసుకొని కోట్లాది రూపాయలుగా, లక్షలాది రూపాయలు సొసైటీల పేరు మీద వేసుకొని సొంతంగా వాడుకుంటుండ్రు. ఇప్పటికైనా సరే ఇప్పుడు మీరు ముందుకు వచ్చిండ్రు అన్నవాళ్ళు, నాకైతే గురునాథ్ అన్న బాగా పరిచయం నాకు, అలాగే పండన పరిచయం నాకు. నేను ఒకసారి సుభాష్ అన్న కూడా వచ్చాను, కామెడీకి వచ్చిన సుభాష్ అన్న, మంత్రి సుభాష్ అన్న కూడా వచ్చిన కామెడీకి కలిసి చేదాయి. కనీసం ఇప్పుడన్నా మీరు ఒక స్టెప్ ముందుకు వేసారు. కానీ ఆ స్టెప్తోనే మేము ముందుంటాం, మేము కూడా మీతోని కలిసి నడుస్తాం. అవి ఏం చేద్దాము ఏంది అనేది మాకు కూడా వర్క్ డివైడ్ చేయండి, వర్క్ మాకు అప్పయిప్పండి. మనం ఇట్లా ముందుకు వెళ్దాం, ఏం చేద్దాం అనేది మీరు ఇచ్చే వర్క్ డివైడింగ్ ఏదైతే ఉండదో మేము స్వీకరిస్తాం. అలాగే జిల్లాలో దాన్ని తీసుకెళ్తాం. ఈ ఎలక్షన్కి సంబంధించింది కానీ, అలాగే మన హక్కుల కోసం కానీ పూర్తిగా కూడా మా ప్రయత్నం ముందుకు తీసుకెళ్తాం. నాది స్టడీ ఎల్ఎల్బి అయిపోయింది, అలాగే పొలిటికల్ సైన్స్ అయిపోయింది, మాస్ కమ్యూనికేషన్ అయిపోయింది, పబ్లిక్ యాడ్ ఒకటి నడుస్తుంది ప్రజెంట్. మాస్ కమ్యూనికేషన్ మీద పిహెచ్డి చేద్దామని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా. అలాగే ఈ కామారెడ్డికి సంబంధించింది ఏమున్నా సరే నేను గురునాథ్ అన్న ఉంటాడు కాబట్టి మేమిద్దరం కూడా ఏమున్నా ముందుకు వెళ్తాం. మీ ఇచ్చే ప్రణాళికను బట్టి ముందుకెళ్ళే ఆలోచన మేము చేస్తామని నా చిన్న విజ్ఞప్తి. ఇక టైం ఎక్కువ లేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోను. తర్వాత మనం ఫిజికల్గా మనం మీటింగ్ పెట్టుకొని మన ఆలోచనలను షేర్ చేసుకుంటే మంచిగా ఉంటుందని నా ఆలోచన.